నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. రాసేసా ఇప్పుడే కూర్చొని 10 నిమిషాలని మొత్తానికి బ్రేక్లు వేసి పడేశారు. కానీ అంతకుమించి ఏం చేయలేం. రైట్. సిస్టర్ గారు మరి కూతుర్ని ప్రేమించి మనవడండి, మనవుడిని దేవుడిచ్చాడు. పుట్టినరోజు అని మాట్లాడుకుంటున్న ప్రతిసారి బైబిల్ దగ్గరికి వచ్చి మనం మాట్లాడుకుంటే దేవుడు ఇస్తున్న పిల్లలు మనమేదో కష్టపడట్లేదు కానీ, మనమేదో కావాలని అనుకోవట్లేదు కానీ, పిల్లల్ని దేవుడిస్తున్నాడు అని మనం చదువుకుంటున్న బైబిల్ గ్రంథంలో 127వ కీర్తనలో మనందరికీ తెలిసిన వాక్య భాగమే. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. పెళ్లిలో అనేక మంది అనేకమైన బహుమానాలు ఇస్తారు. సిస్టర్ గారు చెప్పిన సాక్ష్యంలోనే మనం విన్నాం. 6 సంవత్సరాల కాలం పట్టింది పిల్లల్ని పొందుకోవడానికి. పెళ్ళైన రోజే అనేకమైన బహుమానాలు వారు పొందుకున్నారు. అవి మనుషులు ఇచ్చారు, బంధువులు ఇచ్చారు, స్నేహితులు ఇచ్చారు, శ్రేయోభిలాషులు ఇచ్చారు. అవెంత శ్రేష్టమైనవైనా, ఎంత విలువైనవైనా దేవుడిచ్చే బహుమానం ఉంది చూశారు. దాని ముందర అన్ని చిన్నవే, ఏమాత్రం సాటికావు. అందుకే ఆ బహుమానాన్ని పొందుకోవాలనేదే ప్రతి భార్యాభర్తల యొక్క ఆశ, తాపత్రయం. ఎవరివ్వాలి అంటే అది దేవుడివ్వాలి. దేవుడు ఏంటండి ఇచ్చేది? నేను కదా, నేను మొగాడిని కదా అంటే నువ్వెంత పెద్ద మొగాడివైనా దేవుడు ఇవ్వకపోతే నువ్వు జీరో. దేవుడు ఇవ్వాలి నిన్ను ప్రేమించి. కనుక ఆ గర్భఫలాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అని అంటే, ఇంటి దగ్గర ఒక చెట్టు పెట్టుకుంటాం. ఉదాహరణకు ఒక బత్తాయి చెట్టు అనుకుందాం. చిన్న మొక్కగా తీసుకొచ్చి దాన్ని పెట్టిన తర్వాత అది పెరగడానికి, అది పెద్దదవ్వడానికి ఎరువులు వేసి నీరు పెట్టి దాన్ని పెంచి పెద్ద అయిన తర్వాత దాని నుంచి మనం ఏదో ఆశిస్తాం. ఈ చెట్టు నేను తినడానికి సరిపడా ఫలాలని ఇవ్వాలి. ఒక మామిడి చెట్టు పెట్టుకున్నామంటే రోజు పెంచి పెద్ద చేసి జంతువుల బారి నుంచి దాన్ని కాపాడి భద్రపరిచి ఒకానొక రోజున దాని కాలంలో అది నాకు ఫలాలను ఇవ్వాలి. అంటే ఒక చెట్టును నాటిన తర్వాత దాని నుంచి మనం ఆశిస్తున్నాము దేన్నో. మనం ఈ విధంగా లోకంలో ఉన్న దేన్ని తీసుకున్నా ఒక నెలంతా కష్టపడి పని చేస్తున్నామంటే జీతం వస్తుందనే ఆశ. వాడు ఎంత కష్టపెట్టినా, ఎంత టార్చర్ పెట్టినా అనుభవిస్తాం. ఎందుకంటే ఒక 30 రోజులు తిరిగిపోయింది అనుకోండి, ఒక 4 శుక్రవారాలు వచ్చాయి అనుకోండి, జీతం వస్తుందిలే ఆశగత. నెలంతా కష్టపడిన తర్వాత ముసలిది శాలరీ ఇవ్వలేదనుకోండి, చెట్టును పెంచి పెద్ద చేసి 4-5 సంవత్సరాల నీ కష్టం అంతా మరి దానికోసం వెచ్చించినప్పుడు ఆ చెట్టు ఫలాలు ఇవ్వకుండా అలాగా పచ్చని ఆకులతో అలాగా కనిపిస్తూ ఉందనుకో, నీకు సంతోషం ఉంటుందా? ఎంత కష్టపడి పెంచానే, దీని నుంచి నేను ఏదో ఫలాలు ఆశించి ఇది నాకు ఫలాలు ఇవ్వట్లేదు అని బాధపడతాం కదా. దేవుడు కూడా మనకి పిల్లల్ని ఇస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, మనల్ని భూమి మీదకి పంపిస్తున్నప్పుడు మీరు నా పోలిక, నా స్వరూపము, నాలో నుండి తీయబడ్డారు నాన్న. లూకా సువార్త 3వ అధ్యాయంలో అంటాడు ఆయన, మీరు దేవునికి కుమారులం. మనమంతా దేవునికి కుమారులం, దేవునికి కుమారులము, కుమార్తెలు. మనమంతా దేవుని పిల్లలమైన మనము ఎక్కడి నుంచి వచ్చామని కీర్తనకారుడు మోషే గారు 90వ కీర్తన అంటాడు, దేవా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవు అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే, మన పిల్లల్ని అమ్మ నేను ఎక్కడున్నాను అని నా కూతురు నన్ను అడిగితే, అమ్మ నాకు ఇప్పుడు 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల కంటే ముందు నేను ఎక్కడున్నాను? మీ పెళ్లి వీడియోల్లో మనం చూసుకుంటున్నప్పుడు, అమ్మ పెళ్లి వీడియో చూస్తున్నాం కదా, నేను ఎక్కడున్నాను అమ్మ, నేను లేనేంటి అని అడిగితే మీరే చెప్పే సమాధానం ఏంటో తెలుసా? మీరు నాలో ఉన్నారు నాన్నప్పుడు.
మీలో ఉన్నానా? అవునమ్మా, మీరు నా లోపల ఉన్నారు. దేవుడు కూడా అంటున్నాడు, దేవా తరతరముల నుండి మాకు నివాస స్థలం. మనం ఎక్కడున్నాము? పరలోక రాజ్యంలో కాదండి, దేవునిలో ఉన్నాం మనం. మన మన యొక్క పూర్వస్థానము, ప్రారంభ స్థానం ఎక్కడ అంటే దేవునిలో ఉన్నాం మనం. మన పిల్లలు ఎలాగైతే మనలో ఉన్నారో మనము అందరం కూడా దేవునిలో ఉన్నవారం మనం. ఆ దేవునిలో ఉన్న మనల్ని దేవుడు జీవాత్మ ద్వారా ఒక బొమ్మను చేసేసి అందులోకి జీవవాయువును ఊదగా జీవాత్మగా జీవించే ప్రాణులుగా ఈ లోకంలోనికి వచ్చిన వారం మనమంతా. చెట్టును పెట్టుకుంటే ఫలాలు ఆశించినట్లుగా, కష్టపడి పనిచేస్తే జీతం ఆశించినట్టుగా నిన్ను ఇదిగో ఈ భూమి మీదకి పంపించి నీలో నుంచి ఆశిస్తున్నాడు ఆయన. నువ్వు ఆయన కోసం బ్రతకాలని ఆశిస్తున్నాడు ఆయన. నువ్వు ఆయన కోసం పాట పాడాలని ఆశిస్తున్నాడు ఆయన. నువ్వు ఆయన కోసం ఇంకా ఏదో చెయ్యాలని నీకు అనేక రకమైన తలాంతులు ఇచ్చి అండి, చెట్టును అంత భద్రగా కాపాడావంటే చెట్టు పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమ. పిల్లల్ని అంత భద్రంగా పెంచుకుంటున్నాం మనం. పిల్లలు కలిగిన తర్వాత వారిని అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న తర్వాత చదివి పెద్దవారయ్యి ఇదిగో వాడు నిన్నే తోసేశాడు అనుకో, నువ్వేమైపోతావు? వాడు ఇదిగో నువ్వు ఇచ్చినవన్నీ అనుభవించేసి జులాయిగా తిరుగుతున్నాడు అనుకో, నువ్వేమైపోతావు? నీ మనసే తల్లడిల్లిపోతుంటే నిన్ను నన్ను కలిగించిన దేవుడు కూడా నేను తండ్రిని కదా, నేను తండ్రిని కదా, నేను తండ్రిని కదా. మలాకి గ్రంథంలో నేను తండ్రిని కదా, మరి నేను తండ్రిని అయితే పిల్లలైన మీరంతా నా కోసం బ్రతకాలి కదా. నేను ఆశించింది ఏదో దాన్ని తెలుసుకొని మీరు నా ఆశయాలకు అనుగుణంగా మీరు నడుచుకోవాలి కదా అని దేవుడు మనుషులమైన మనలందరినీ ప్రశ్నిస్తున్నాడు ఆయన. మనుషుల్లో కొన్ని ప్రేమలు ఉంటాయి. ఫీలియో ప్రేమ అంటారు. ఫీలియో ప్రేమ అంటే ఇచ్చిపుచ్చుకునే ప్రేమ. అంటే నేను నీకు ఒకటి ఇస్తాను, నువ్వు నాకు ఇంకొకటి ఇవ్వాలి. ఇచ్చిపుచ్చుకునే ప్రేమ ఉంటుంది. ఇంకొక ప్రేమ భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ఉండే ప్రేమ. దాన్ని ఈరోస్ ప్రేమ అన్నారు. దేవుని ప్రేమను కొలవడానికి అది అగాపే ప్రేమ అన్నారు. అంటే అది నిత్యమైన ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ, సరిహద్దులు లేని ప్రేమ. తల్లిదండ్రులమైన మనము మన పిల్లల్ని ప్రేమిస్తున్నప్పుడు ఒక హద్దు ఉంటుంది. పిల్లల్ని ప్రేమించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. తప్పు చేయనంత వరకు ప్రేమిస్తాం, కానీ చేయరాని తప్పు వాళ్ళు చేశారనుకో, నువ్వెందుకురా నా గర్భాన పుట్టావంటాం. నువ్వెందుకురా నా గర్భాన పుట్టావు, నువ్వు పుట్టకపోయినా బాగుండేది. ఒక హద్దు ఉంది కదా, అంతకు మించి నువ్వు ప్రేమించలేవు. అంటే ఏదో తప్పు చేస్తుంటే మనం ప్రేమించలేము. దేవుడికి నువ్వు నేను చేస్తున్న ప్రతీది తెలుసు ఆయనకి. నేను ఇజ్రాయెల్ దేశానికి వచ్చి ఈ 5 సంవత్సరాల్లో నేనేం చేశానో నా భార్యకి తెలియదు. నేనేం చెప్తే అదే తెలుసు మా విద్యకి. తెలియదు కనుక నన్ను ప్రేమిస్తుంది ఇప్పటికి పిచ్చిదిగా. కానీ నేను చేసే ప్రతీది గనక ఆవిడకి తెలిస్తే, ఒకవేళ నేను ఇక్కడ తప్పు చేస్తే ఆవిడ నన్ను ఎంత ద్వేషిస్తుంది. కానీ దేవుడు నా పక్కనే ఉండి నేను చేసే ప్రతీది చూస్తున్నాడు. నేను మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు. నేను చేసే ప్రతి కార్యము దగ్గరుండి చూస్తున్నాడు ఆయన. ఏంటండి, త్రోసేయట్లేదు ఆయన, ద్వేషించట్లేదు ఆయన, కోపగించట్లేదు ఆయన. అని నిత్యమైన ప్రేమ అన్నాడు. అది దేవుని ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. నువ్వు నేను తప్పు చేస్తున్నా సరే, అయ్యా ఇది తప్పయ్యా అని చెప్పడానికి అనేక మంది సేవకులను నిలువబెట్టి ఇదిగో నీతో మాట్లాడిస్తున్నాడే, నిన్ను హెచ్చరిస్తున్నాడే, నిన్ను ప్రేమిస్తున్నానని మాటి మాటికి సేవకుల ద్వారా, పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా నీకు నాకు గుర్తు చేస్తున్నాడే. ఆయన నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఆయన నీ ధనమా, నీ బలమా, నీ బలగమా, నీ ఆస్తిపాస్తులా? ఏం ఆశించట్లేదు ఆయన. మన పిల్లలను పెంచి పెద్దవారిగా చేసిన తర్వాత వాళ్ళ నుంచి ఆశిస్తున్నాం మనం, నేను అవసాన దశలో ఉన్నప్పుడు నా పిల్లలు నన్ను సాకాలి అని. కానీ నిన్ను నన్ను కలిగించిన ఈ దేవుడు నీ కోసం సమస్తాన్ని సృష్టించి 6 రోజుల సృష్టిలో అన్నిటిని చేసి నా పాదాల కింద పెట్టాడయ్యా. నువ్వు రాజు,
అది కంటే మొదట 26-27 వచనాలు చదువుతాడు. నువ్వు ఏలాలి, నువ్వు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి నువ్వు ఏలాలి. ఏలాలంటే ఏలికగా ఉండాలి. నువ్వు రాజు అయ్యా, నువ్వు రానివి ఈ ప్రపంచంలో. సింహాన్ని నేను చెప్పుకుంటాడు. సింహం కాదయ్యా గొప్పది, ఇదిగో ఆ సింహానికి నీ బెదురుంటది. అమ్మో దేవుని కుమారుడు వచ్చాడు, అమ్మో దేవుని కుమార్తె వచ్చింది, నేను భయపడాలి. వాటికి బెదురుంది మనుషులంటే. నేను నన్ను ఏమాశిస్తున్నాడు అన్న, ఏమీ ఆశించట్లేదు. కీర్తనకారుడు ఒక కీర్తన రాశాడు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నవలన ఫలముగోరు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నవలన ఫలముగోరు. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమీలేక. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమీలేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నువ్వు బాగుంటే కావాలి నిన్ను కట్టుకున్న వారికి, నువ్వు అందంగా ఉంటే కావాలి ఇంకొకడికి. ఈ భూమిపైన ఉన్న ప్రేమలన్నీ ఏదో ఆశించే. నువ్వు మంచిదానివి అయితే కావాలి, నువ్వు మంచిదానివి కాదని చిన్న మాట తెలిసిందా? ఎన్ని గొడవలో, ఎన్ని పందులో, కానీ నిన్నుగా ప్రేమించే దేవుడు ఒకే ఒక్కడున్నాడు. నువ్వు పాపము చేసినా సరే నీ దగ్గరుండి బాధపడుతూ అమ్మా ఇది తప్పమ్మా అని చెప్పడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అంతలా ప్రేమించే దేవుడు నరుడు ఎవ్వరు లేదు ఈ భూమి పైన, కేవలం యేసయ్య మాత్రమే. ఎంతలా ప్రేమించాడంటే నిన్ను మంచిగా మార్చుకోవడానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి నీకోసం ప్రాణం పెట్టే అంత. నీకోసం ఎవ్వరు ప్రాణం పెట్టరు. నిన్ను కట్టుకున్నవారైనా, నువ్వు కన్నవారైనా, నిన్ను ప్రేమించేవారైనా. కథలు చెప్తారు చూశారు, ఈ కథలకి అమ్మాయిలు చాలా మంది పడిపోతారు. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా, ఓహో పడిపోతారు. అందరికంటే నువ్వే అందంగా ఉంటావు తెలుసా, ఓహో ఇంకా ఆవిడ పట్టుకోలేరు. ఇంకా వాడు నీలో నుంచి ఏదో ఆశించి చెబుతున్నాడమ్మా మాట. ఇరిమియా గ్రంథం అనుకుంటారు, ఒకసారి చూసి ముగించుకుందాం. ఇరిమియా గ్రంథము 2వ అధ్యాయం, ఇరిమియా గ్రంథం 2వ అధ్యాయము 31 వచనమా 33 వచనం. కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటిస్తున్నావు. సుమా జాగ్రత్త ప్రియ సహోదరుడా. అలాంటి ప్రేమలు లోకంలో చాలా ఉన్నాయి, ఏదో ఆశించి. కానీ ఇదిగో దేవుని ప్రేమ, అది ఉన్నతమైన ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ, నీకోసం ప్రాణం పెట్టే ప్రేమ, నీకోసం రక్తాన్ని కార్చిన ప్రేమ. నువ్వు నలిగిపోయేలా ఆయన ముఖమంతా ఊము వేయించుకున్నాడు. ఆయన వీపు పైన కూడా దెబ్బల శిక్షను అనుభవించాడు. ఆయన చనిపోతూ చెప్పిన మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించుమని చెప్పిన దేవాది దేవుని పాదాల దగ్గరికి వచ్చి నిష్టానుసారంగా బ్రతుకుతూ ఆయన సన్నిధానంలో ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. మరి చక్కటి మాటలను